రేఖ గీయడం జరిగింది అధ్యక్షుడు. ఈడ లక్ష్మణ రేఖ గీయడం జరిగింది. లక్ష్మణ రేఖ గీసిన అప్పుడు లెజిస్లేటర్ మంత్రి గారే లక్ష్మణ రేఖ దాటి వస్తున్నాడు. కాబట్టి నేనేమడుగుతున్నా అంటే ఇప్పుడు జరిగినటువంటి భూ స్కామ్ల మీద మీరు వెయ్యండి అని అడుగుతున్నాం హౌస్ కమిటీ. కానీ బాడీ లాంగ్వేజ్ మనం చూస్తూ ఉన్నాము. మరి మీ బాడీ లాంగ్వేజ్ మా బాడీ లాంగ్వేజ్ యూజ్ చేస్తే ఎట్లా ఉంటుందో మీకు తెలియదు. ఇంకా మీరు చేసే పద్ధతి ఏదైతే ఉందో మేము చేసేది చేస్తే గతంలో కూడా ఇలా మాట్లాడితే తప్పుడు సమాచారం పోయింది అధ్యక్ష. దయచేసి అడుగుతున్న సభ్యులు అడుగుతున్న డిమాండే అర్థం చేసుకోండి అంతే. మరి అందరూ అదే చెప్తున్నారు కదా అధ్యక్ష. మీరు హౌస్ కమిటీ ఎందుకు వేయడం లేదు? మీరు హౌస్ కమిటీ వేయండి. చాలా భూ స్కామ్ జరిగింది సార్. ఒకటి కాదు రెండు కాదు, వేల ఎకరాల స్కామ్ జరిగింది రాష్ట్రంలో. మరి ఈ రోజు కూడా అధ్యక్ష చెప్తా ఉన్నాను నేను, మా సొంత భూమిని కేటీఆర్ గారు ఒక కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేశాడు. నేను కావాలంటే రికార్డ్ మీకు ఇక్కడ సబ్మిట్ చేస్తాను. మా సొంత భూమిని కేటీఆర్ గారు ఒక కంపెనీకి ఇస్తారు అధ్యక్ష. నేను కావాలంటే నేను ఇస్తాను, రికార్డు తీసుకొచ్చి మీ ముందు పెడతాను. చెప్పుకోలేకపోయినాం అధ్యక్ష. నోరు లేక నోరు బంద్ చేసుకొని కూర్చున్నాం. మేము హైదరాబాద్లో పుట్టి పెరిగి మేము నోరు బంద్ చేసుకొని కూర్చున్నాం ధైర్యం పరిస్థితి వచ్చింది అధ్యక్ష. మేము ఎవరు చెప్పుకోవాలి మా బాధలు? ఏంటి మీరు హౌస్ కమిటీ? ఇది అందరి సభ్యుల డిమాండ్ అధ్యక్ష. మీరు డిమాండ్ మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. చీఫ్ మినిస్టర్ గారు దాని మీద మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఏంటి మీరు హౌస్ కమిటీ? మేము ఎంత నష్టమైనా మాకు తెలుసు అధ్యక్ష. మా కుటుంబ సభ్యులది ప్రాపర్టీ హార్డ్ ఎర్నింగ్ మనీ మా ఫాదర్ కష్టపడి సంపాదించిన ప్రాపర్టీ పోయింది మాది. నాయన్ రాజేందర్ రెడ్డి గారు